హలో, నేను మిస్ చేసరావు. ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవి మనం రెగ్యులర్గా వాడేటువంటి సర్వీస్ పోర్టల్స్. క్యాబ్స్ కానీ, ఆటోలు కానీ, టూ వీలర్స్ కానీ రెంట్కి పంపిస్తూ ఉంటాయి. మనం బుక్ చేసుకుంటే మన దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు. అయితే ఈ కంపెనీలు పెట్టినటువంటి నిబంధనల కారణంగా డ్రైవర్లకు అన్యాయం జరుగుతుంది అనేటువంటిది చాలా కాలంగా వినిపిస్తుంది. అందుకే సొంత ట్యాక్సీ సర్వీస్ని పెట్టుకోవాలి, సొంత ట్యాక్సీ సర్వీస్ని అందించేలా సహకార్ అనేటువంటి ఒక పోర్టల్ని కేంద్ర ప్రభుత్వమే రూపకల్పన చేసింది. ఈ సహకార్ అనేటువంటి పోర్టల్ ద్వారా మీరు ఓలాని, ఊబర్ని, ర్యాపిడోని పోర్టల్స్లో ఎలా అయితే బుక్ చేసుకుంటున్నారో వాహనాలని, అదే తరహాలో ఈ సహకార్ అనేటువంటి యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అయితే దీనివల్ల బెనిఫిట్ ఏంటి అనుకోవచ్చు. రాబోయేటువంటి రోజుల్లో ఓలా అలాగే ఊబర్, ర్యాపిడో దోపిడీ ప్రైవేట్ సంస్థలు ఇవి. ఈ దోపిడీ తగ్గేటువంటి అవకాశం ఉంది. దానివల్ల ఎవరికి బెనిఫిట్ వస్తుంది అనొచ్చు మీరు. వినియోగదారులకు బెనిఫిట్ వస్తుంది, ఎందుకంటే టారిఫ్ తగ్గిపోతుంది కాబట్టి. డ్రైవర్లకు కూడా మేలు జరుగుతుంది. ఎలా అనొచ్చు. ఇప్పుడు ఊబరు, ఓలా లేదంటే ర్యాపిడో దాంట్లో డ్రైవర్లకు ఏంటి, షేర్ పోతుంది. డ్రైవర్లు సంపాదించినటువంటి సంపాదనలో కంపెనీలకు షేర్ పోతుంది. ఆ షేర్ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళు తీసుకుంటారు, రకరకాలుగా తీసుకుంటారు వాళ్ళు, కంపెనీలు వాళ్ళు. అయితే ఆ షేర్ తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వమే ఈ సహకార అనేటువంటి యాప్ ద్వారా సర్వీస్ను అందజేసి డ్రైవర్లకే ఆ అమౌంట్ కమిషన్ లేకుండా జమ అయ్యేలాగా చేస్తుంది. దాంతో ఆటోమేటిక్గా డ్రైవర్లు తమ వాహనాలని తక్కువ రేటుకే వినియోగదారులకు అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి సౌకర్యాన్ని ఇప్పటికే కేరళలో సొంతగా రాష్ట్రం నిర్వహిస్తూ ఉంది. తమిళనాడులో కూడా ఒక ప్రయత్నం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో చేస్తూ ఉన్నారు. కాకపోతే ప్రైవేట్ కంపెనీల్లో ఇస్తున్నటువంటి సర్వీస్ లాగా పోటీపడి ఇవ్వలేకపోతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సహకార్ అనేటువంటి ఒక యాప్ ద్వారా, ఒక ప్లాట్ఫామ్ ద్వారా ఈ మొత్తం వాహన సర్వీసుల్ని, ఆటోలు, ట్యాక్సీలు అలాగే టూ వీలర్స్ వీటన్నిటిని కూడా అందించబోతుంది. ఇది ప్రైవేట్ కంపెనీలని ముంచేటువంటి యాపా, లేదంటే ప్రైవేట్ కంపెనీల ముందు వెలవలబోయేటువంటిదా అని అంటే రాబోయేటువంటి రోజుల్లో ఒక యుద్ధం అయితే జరగబోతుంది. ఈ ట్యాక్సీ యుద్ధం అనుకోవచ్చు. మరి దానికి సంబంధించినటువంటి సమాచారం ఏంటి లేటెస్ట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది అని అంటే నేను మీకు చదివి వినిపిస్తాను. లేటెస్ట్గా వచ్చినటువంటి సమాచారం, దీని గురించి సమాచారం నేను చదివి వినిపిస్తాను. ఇక్కడ చూడండి. ప్రముఖ ట్యాక్సీ సేవల సంస్థలు ఓలా, ఊబర్, ర్యాపిడోలకు ధీటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ట్యాక్సీ సేవల రంగంలోకి అడుగు పెడుతుంది. ప్రైవేట్ సంస్థలకు పోటీగా కేంద్ర ప్రభుత్వం సహకార్ ట్యాక్సీ పేరుతోటి కొత్త ట్యాక్సీ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా బైకు, క్యాబు మరియు ఆటో సేవలను అందిస్తుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే ఊబర్, ఓలా, ర్యాపిడో అందిస్తుందో అదే తరహాలో ఈ సహకార్ అనేటువంటి యాప్ ద్వారా, సహకార్ ట్యాక్సీ అనేటువంటి యాప్ ద్వారా మనకి కేంద్ర ప్రభుత్వమే సర్వీస్ని అందజేస్తుంది. పెద్ద కార్పొరేషన్లతో లాభాలు పంచుకోవాల్సిన అవసరం లేకుండా డ్రైవర్లు నేరుగా సంపాదించే ప్రత్యామ్నాయ రవాణా సేవను అందించడమే ఈ చర్య యొక్క ముఖ్య ఉద్దేశం. దేశవ్యాప్తంగా టూ వీలర్ ట్యాక్సీలు, ఆటో రిక్షాలు, ఫోర్ వీలర్ ట్యాక్సీలను సహకార్ ట్యాక్సీ వ్యవస్థ కింద నమోదు చేసుకోవడం జరుగుతుందని కేంద్ర హోంమంత్రి, సహకార శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకార్ సే సమృద్ధి అనేది కేవలం నినాదం కాదని, దీన్ని సాకారం చేయడానికి సహకార మంత్రిత్వ శాఖ గత 3.5 సంవత్సరాలుగా రాత్రింబవళ్లు పనిచేసిందని షా అన్నారు. రాబోయే నెలల్లో సహకార్ ట్యాక్సీ సేవను ప్రారంభించనున్నట్టు షా పేర్కొన్నారు. సో పార్లమెంటు వేదికగా అమిత్ షా ప్రకటించారు. 3.5 ఏళ్ల నుంచి, 3.5 years నుంచి ఈ సహకార్ ట్యాక్సీ అనేటువంటి యాప్ని ఉపయోగించడానికి, ప్రజలకు అందించడానికి
ప్రయత్నం చేస్తూ ఉన్నాం, త్వరలోనే దాన్ని ప్రారంభించబోతున్నాం అని చెప్పి అనౌన్స్ చేశారు. ప్రైవేట్ కంపెనీల మాదిరిగా కాకుండా ప్రభుత్వం మద్దతుతో నడిచే సహకార ట్యాక్సీ సేవ ద్వారా వచ్చే ఆదాయం అంతా డ్రైవర్లకే చెల్లుతుందని, ఇది వారికి ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. సహకార సేవ ద్వారా వచ్చే లాభాలు ఏ పెద్ద పారిశ్రామికవేత్తకు వెళ్ళవు. అంటే ఇప్పుడు ఓలా, ఊబర్, ర్యాపిడోకి కమిషన్ వెళ్తుంది కదా, డ్రైవర్లు సంపాదించినట్టు సంపాదనలో అది వెళ్ళదు. ఇకన వాహనాల డ్రైవర్లకు మాత్రమే వెళ్తాయని అమిత్ షా స్పష్టం చేశారు. అదనంగా దేశంలోని సహకార వ్యవస్థలో బీమా సేవలు అందించేందుకు ఒక సహకార బీమా కంపెనీ కూడా ఏర్పాటు చేస్తామని షా చెప్పారు. సో ఇప్పుడు మనకి ట్యాక్సీలకి బీమా ఉంటుంది, అంటే ఇన్సూరెన్స్. ఆ ఇన్సూరెన్స్ను కూడా దానికి కూడా ప్రత్యేకమైనటువంటి సహకార బీమా కంపెనీ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పారు. తక్కువ సమయంలోనే ఇది ప్రైవేట్ రంగంలోని అతిపెద్ద బీమా కంపెనీగా అవతరిస్తుందని అన్నారు. ఈ కొత్త కార్యక్రమం ప్రయాణికులకు నమ్మకమైన మరియు తక్కువ ఖర్చుతో కూడినటువంటి రవాణా ఎంపికను అందించడంతో పాటు డ్రైవర్లకు సాధికారత అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు అమిత్ షా వివరించారు. అంటే అటు డ్రైవర్లకి, ఇటు ప్రయాణికులకి ఇద్దరికీ మేలు జరిగేటువంటి కార్యక్రమం ఇది. ఇలాంటి సహకార ట్యాక్సీ విధానమే యాత్రి సాది పేరుతో పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే నడుస్తుంది. పశ్చిమ బెంగాల్ దీది ఇప్పటికే నడుపుతున్నారు అక్కడ. ఇది మొదట్లో కోల్కతాలో మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం సిలిగురి, అపన్సోల్ మరియు దుర్గాపూర్ వంటి నగరాలకు విస్తరించింది. యాత్రి సాది శీఘ్ర బుకింగ్లు, స్థానిక భాషల మద్దతు, సరసమైన ఛార్జీలు మరియు రౌండ్ ది క్లాక్ కస్టమర్ సహాయాన్ని అందిస్తూ ప్రయాణికులతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సో పశ్చిమ బెంగాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి కారణం యాత్రి సాది అనేటువంటి యాప్. దాని ద్వారా ప్రయాణికులు సేవ పొందుతున్నారు. 2022లో కేరళ ప్రభుత్వం సొంతగా ఆన్లైన్ ట్యాక్సీ సేవ కేరళ సవారీని ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. కేరళలో మొట్టమొదట దీన్ని కేరళ సవారీ అనే పేరుతోటి ఒక యాప్ నిర్వహించి సక్సెస్ అయింది. తక్కువ వినియోగం కారణంగా ఇది మూతపడినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సవరించిన ఛార్జీలు మరియు మెరుగైన సాఫ్ట్వేర్తో తిరిగి ప్రారంభించాలని యోచిస్తుంది. మొట్టమొదట దీన్ని కేరళలో ఇంట్రొడ్యూస్ చేశారు, కేరళ సవారీ అని, బట్ అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని రివోక్ చేసిన ప్రయత్నం చేస్తున్నారు. బట్ పశ్చిమ బెంగాల్లో మాత్రం ఇది సక్సెస్ అయింది అంటున్నారు. సో దేశవ్యాప్తంగా మరింత సక్సెస్ చేయడానికి అమిత్ షా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఈ సహకార్ ట్యాక్సీ అనేటువంటి యాప్ ద్వారా ప్రయాణికులకు తక్కువ రేట్లోనే సేవ అందించడానికి సిద్ధమవుతున్నారు. సో కార్పొరేట్లతోటి పోటీ పడేలాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బరిలోకి దిగుతుంది అనమాట. మరి దీనివల్ల కార్పొరేట్ సంస్థలు నిలబడతాయా, లేదంటే కేంద్ర ప్రభుత్వం మరి ప్రయాణికుల యొక్క మన్ననలను పొందగలదా? ఎందుకనంటే ప్రయాణికులు, అటు డ్రైవర్లు, ఇది చాలా పెద్ద సెక్టారు. ఎవ్రీడే నిత్యావసర వస్తువుల్లాగా దీన్ని వాడుతున్నారు ఇప్పుడు. సో దీని యొక్క ప్రభావం పశ్చిమ బెంగాల్లో పాజిటివ్గా ఉంది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి. అది గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ యాంగిల్లో పౌరులు ఆలోచించేలాగా ఇప్పుడు అమిత్ షా ఒక ఆలోచన చేసి అమిత్ షా గారు ఈ సహకార ట్యాక్సీ అనేటువంటి యాప్ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఇది ప్రారంభించిన తర్వాత రవాణా రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు ఆ రంగంలో ఉండేటువంటి నిపుణులు. మరి దీని సేవలు ఆకర్షించబడతాయా, లేదంటే కార్పొరేట్ సంస్థలు పోటీకి తట్టుకోలేదా అనే దాని మీద మీరు ఏదైనా గైడెన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.